నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజ్యమైన బాబాసాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి చేసిన వ్యక్తి అన్నారు. దళిత కుటుంబం నుంచి వచ్చి అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతివ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా అంబేద్కర్ నిలిచారంటూ మనోహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. వారి వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, కౌన్సిలర్ కుమ్మరి శ్రీనివాస్, నరాల శేఖర్, నీలం శేఖర్, రవి తదితరులున్నారు. పట్టణంలో డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దానికి ఇలా మిత్రులు కౌన్సిలర్ అయిన కుమ్మర్ సింగ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో చేసుకోవడం, అదేవిధంగా ఈ భాగస్వామ్యం అయిన అదేవిధంగా కౌన్సిలర్ అయిన రేగుల సంతోష్ కానీ, నీలం శేఖర్ కానీ, నరాల శేఖర్ కానీ, లక్ష్మణ్ కానీ వీళ్ళు మిత్రులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున వారికి నివాళులు ఇచ్చుకోవడం జరిగింది. ప్రపంచ దేశంలోనే ఒక మేధావైన భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రచించి ఇలా ప్రపంచ దేశంలో నా భారతదేశం సామాజిక, రాజకీయ, ఆర్థికంగా అన్ని కులాల సమానత్వంతో ప్రపంచ దేశాలకు పోటీ పడాలని చాలా కష్టపడి ప్రపంచ మేధావైన రాజ్యాంగాన్ని రచించిన ఆ మహనీయులు వారు రాజ్యాంగాన్ని రచించిన ఆ రోజు రాజ్యాంగంతో ఈరోజు భారతదేశంలోనే అనేక రిజర్వేషన్ల విధానంగా ఇలా సామాజికంగా కానీ, ఉద్యోగకంగా కానీ, రాజకీయంగా కానీ వర్గాల వారీగా ఇలా లబ్ధి పొంది ఇలా భారతదేశంలోనే అన్ని రంగాల ముందుకెళ్తున్నామంటే ఇలా చిన్న కులాలను, చిన్న వర్గాలను ఇలా ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేస్తున్నామంటే వారు మహనీయులు ఆ రోజు రాజ్యాంగం రచించిన విధానమని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లోనే ఇలా మన భారతదేశంలోనే ఆనాడు రచించిన రాజ్యాంగాన్ని ఇలా ఒక ప్రదర్శనగా తీసుకుంటున్నందుకు మనం గుర్తు చేసుకుంటూ మరి ఆశయాలను కొనసాగిస్తాం, మరి లక్ష్యాలను ముందుకు తీసుకొద్దాం.